ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ అయింది. ఎయిర్ ఇండియా విమానంలో కాంబోడియా బాధితులు విశాఖ చేరుకున్నారు. సిపి రవిశంకర్ అయ్యనార్ వారికి స్వాగతం పలికారు. దాదాపు 60 మంది కాంబోడియాలో సైబర్ మోసానికి గురయ్యారు. తమను రక్షించాలని విజ్ఞప్తి చేయడంతో వైజాగ్ పోలీసులు చొరవ తీసుకుని వారంతా స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే తొలి దశలో కొద్దిసేపటి క్రితమే ఎయిర్ ఇండియా విమానంలో కొంతమంది విశాఖ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ అయింది. ఎయిర్ ఇండియా విమానంలో కాంబోడియా బాధితులు విశాఖ చేరుకున్నారు. సిపి రవిశంకర్ అయ్యనార్ వారికి స్వాగతం పలికారు. దాదాపు 60 మంది కాంబోడియాలో సైబర్ మోసానికి గురయ్యారు. తమను రక్షించాలని విజ్ఞప్తి చేయడంతో వైజాగ్ పోలీసులు చొరవ తీసుకుని వారంతా స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే తొలి దశలో కొద్దిసేపటి క్రితమే ఎయిర్ ఇండియా విమానంలో కొంతమంది విశాఖ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ అయింది. ఎయిర్ ఇండియా విమానంలో కాంబోడియా బాధితులు విశాఖ చేరుకున్నారు. సిపి రవిశంకర్ అయ్యనార్ వారికి స్వాగతం పలికారు. అయితే దాదాపుగా 60 మంది కాంబోడియాలో సైబర్ మోసానికి గురయ్యారు. తమను రక్షించాలని విజ్ఞప్తి చేయడంతో వైజాగ్ పోలీసులు చొరవ తీసుకుని ఆపరేషన్ కాంబోడియా చేపట్టారు. అయితే వారందరినీ తీసుకుని స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే తొలి దశలో కొద్దిసేపటి క్రితమే ఎయిర్ ఇండియా విమానంలో కొంతమంది విశాఖ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ అయింది. కాంబోడియాలో చిక్కుకున్న స్వదేశానికి చెందిన కొంతమందిని విశాఖ పోలీసులు రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడే ఎయిర్ ఇండియా విమానం వైజాగ్ చేరుకుంది. తొలి దశలో 60 మందిని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా అక్కడ సైబర్ మోసాలకి బాధితులు కూడా తీసుకొచ్చారు. ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు చేరుకున్నారు సైబర్ బాధితులు. వారందరికీ కూడా విశాఖ సిపి స్వాగతం పలికారు. విశాఖ పట్నంలో ఈరోజు హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి విశాఖ పోలీసులు ఒక కేసుని ఛేదించడం జరిగింది. ఆపరేషన్ కాంబోడియా పేరుతో ఈ కేసుని ఛేదించారు. కాంబోడియా సైబర్ వలలో చిక్కుకున్న దాదాపు 150 మందిని విశాఖపట్నం పోలీసులు ట్రేస్ చేసి ఇక్కడ ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ద్వారా ఆ కేసుని వీళ్ళు దర్యాప్తు చేసి అక్కడి నుంచి వాళ్ళని సురక్షితంగా రక్షించి ఆ సైబర్ వల్ల ఏదైతే వాళ్ళు చిక్కుకున్నారో ఎవరైతే అక్కడ కాంబోడియాకి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా రక్షించి సేఫ్ గా ఈ రోజు విశాఖపట్నానికి చేరుతూ ఉన్నారు. ఈ బాధితులందరూ కూడా విశాఖపట్నంకి ఈ రోజు రాత్రి 9 గంటల లోపు చేరుకుంటారు. దాంతో బాధిత కుటుంబాలన్నీ కూడా వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కేవలం ఉపాధి పేరుతో వాళ్ళని ఇక్కడి నుంచి కంబోడియాకి తీసుకెళ్తారు. అంటే బ్యాంకాక్ కి ముందుగా తీసుకెళ్లి అక్కడ కంబోడియా ఏదైతే ఏజెన్సీ ఉంటుందో వాళ్ళకి వీళ్ళందరినీ కూడా అప్పచెప్తారు. అక్కడ సైబర్ నేరాలకి సంబంధించి ఒక మాఫియాకి వీళ్ళందరినీ కూడా అప్పచెప్పి సైబర్ నేరాలకి వీళ్ళందరినీ కూడా అక్కడ పులిగొల్పుతూ వాళ్ళకి జీతాలు ఇచ్చి అక్కడ ఒక మాఫియా ముఠాలో వీళ్ళందరినీ కూడా వర్కర్స్ తో చేర్చుకుంటారు. అయితే ఒకసారి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి స్వదేశీ ప్రాంతాలకి చేర్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే సైబర్ నేరాలకు సంబంధించిన అన్ని లింక్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పాస్పోర్ట్స్ ని స్వాధీనం చేసుకుని వాళ్ళని మళ్ళీ తిరిగి ఇక్కడికి రాకుండా అక్కడ
ఇక్కడ ఉండి వాళ్ళు నిర్బంధంగా పని చేయించుకునే మాఫియా ముఠాలు ఇక్కడ కొంతమంది ఉపాధి పేరుతో ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ఆ విధంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంకి చెందిన 150 మంది యువకుల్ని అక్కడికి కాంబోడియాకి ఏజెన్సీస్ ద్వారా తరలించారు. ఈ విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గ్రహించి తిరిగి తమ స్వదేశాలకు పంపాలని కోరినప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని కూడా తిరిగి పంపించకుండా వాళ్ళ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని వాళ్ళతో అక్కడ పని చేస్తూ నిర్బంధంగా పని చేస్తూ పని చేయడానికి ఇష్టపడని వారి మీద దాడులు సైతం చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఒక వ్యక్తి ఇక్కడ విశాఖ పోలీసులకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ నుంచి సైబర్ క్రైమ్ టీమ్స్ కాంబోడియా చేరుకుని అక్కడ మొత్తం కేసుని దర్యాప్తు చేయడం జరిగింది. దీంతో మొత్తంగా 150 మందిని సేఫ్ గా విశాఖపట్నం తిరిగి ఇక్కడ విశాఖ పోలీసులు తీసుకొస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరికొంతమంది ఉండే అవకాశం ఉంది. వాళ్ళ మూలాలు కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి, అసలు వీళ్ళు ఎలాంటి ఏజెన్సీస్ నడుపుతున్నారు, వాటి తాలూకా వివరాలు విశాఖపట్నంలో ఏంటి అన్న అంశాల మీద ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.